ఒంటరిగా ఉన్నారా? మీతో కాఫీ తాగేందుకు, సినిమాకి వెళ్లేందుకు ఓ అందమైన అబ్బాయి కావాలా? అది 50% డిస్కౌంట్తో అంటూ సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రకటనలో ఇప్పుడు సైబర్ క్రైమ్కి కొత్త అస్త్రాలుగా మారాయి. రెంట్ బాయ్ ఫ్రెండ్, పర్సనల్ కంపానియన్, 50% ఆఫర్, ఇలా కలర్ఫుల్ పోస్టులతో అమ్మాయిలను టార్గెట్ చేస్తున్న సైబర్ కేటుగాళ్లు చివరికి డబ్బులు దోచుకోవడమే కాదు, వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి బ్లాక్మెయిల్కు కూడా పాల్పడుతున్నారు. హైదరాబాద్ పోలీసులు ఈ కొత్త తరహా డేటింగ్ ట్రాప్ పై అలర్ట్ అయ్యారు. అసలు మోసం ఎలా జరుగుతోంది? ఈ ప్రకటనల వెనుక ఉన్నది ఎవరు? యువతలు ఎలా ట్రాప్ అవుతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం. సోషల్ మీడియాలో ఓ పోస్టర్ కనిపిస్తుంది. అందులో హ్యాండ్సమ్గా ఉన్న ఓ యువకుడి ఫోటో, దాని కింద ఆకర్షణీయమైన ఆఫర్. ఓ గంట కాఫీ మీటింగ్ 499, సినిమా డేట్ 1249, షాపింగ్ కంపానియన్ 1499, ఈవెంట్ లేదా పెళ్లికి తోడు 1999, 10 గంటల ఫుల్ ప్యాకేజీ 4499 రూపాయలు. చూసేందుకు ఇది సాధారణ ఆఫర్లా కనిపిస్తున్నా దీని వెనక అసలు గేమ్ మాత్రం వేరే ఉంది. ఏఐతో తయారు చేసిన లేదా ఇంటర్నెట్ నుంచి తీసుకున్న అందమైన యువకుల ఫోటోలను ఇందుకోసం కేటుగాళ్లు ఉపయోగిస్తున్నట్లు హెచ్చరిస్తున్నారు పోలీసులు. పోస్టర్ చూసిన ఎవ్వరికైనా డైరెక్టుగా మెసేజ్ చేస్తే చాలు, అక్కడి నుంచి అసలైన ట్రాప్ మొదలవుతుంది. ముందుగా కమ్మటి మాటలు, ఆ తర్వాత నమ్మకం కలిగించే ప్రయత్నం, ఆపై బుకింగ్ పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్, ఇలా ఒక్కో కారణం చెబుతూ డిజిటల్ వాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా డబ్బులు పంపించమంటారు. వన్స్ డబ్బులు రిసీవ్ చేసుకున్నాక అకౌంట్ బ్లాక్ చేస్తారు. ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, చాట్ క్లోజ్ అయిపోతుంది. ఈ సైబర్ మోసం కేవలం డబ్బులు కొట్టేయడంతోనే ఆగిపోదు. చాటింగ్ సమయంలో వ్యక్తిగత వివరాలు, ఫోన్ నంబర్లు, ఫోటోలు, సోషల్ మీడియా అకౌంట్ సమాచారం తెలియకుండానే కేటుగాళ్ల చేతికి వెళ్లే అవకాశం ఉంది. ఆ తర్వాత మొదలవుతుంది మరో దందా. మేం చెప్పినట్లు చెయ్యాలి, లేదంటే ఫోటోలు బయట పెడతామంటూ బెదిరింపులు, బ్లాక్మెయిల్, మరిన్ని డబ్బులు డిమాండ్లు. అంతే, ఓ చిన్న మెసేజ్తో మొదలైన పరిచయం చివరికి సైబర్ వేధింపులు, ఆర్థిక నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది. ఈ మోసగాళ్లకు మరో పెద్ద ఆయుధం ఏఐ. నిజంగానే ఆ వ్యక్తి ఎవరో తెలియదు, ఫోటో నిజమైనదో కాదో తెలియదు, కానీ ప్రొఫైల్ మాత్రం చాలా రియల్గా కనిపిస్తుంది. అందుకే సోషల్ మీడియాలో కనిపించే ఫోటోను చూసి ఆ వ్యక్తి నిజమైన వాడని నమ్మడం ప్రమాదకరం. ఫోటో అందంగా ఉందా, ప్రొఫైల్ ప్రొఫెషనల్గా ఉందా, చాటింగ్ చాలా నమ్మకంగా ఉందా అనే ప్రశ్నలేవి ఆ వ్యక్తి నిజాయితీకి గ్యారంటీ కాదు. మొదట కంపానియన్ పేరుతో పరిచయం, ఆ తర్వాత స్నేహం, మెల్లగా ప్రేమ పేరుతో నమ్మకం. ఇదే సమయంలో వ్యక్తిగత విషయాలను బయటకు లాగడం, ఇదే వాళ్ల క్రైమ్ మోడస్ ఆపరేంది. ఇలాంటి ఆన్లైన్ పరిచయాలను నమ్మి అపరిచితులను నేరుగా కలవడం కూడా ప్రమాదకరమే అంటున్నారు పోలీసులు. ఎందుకంటే అవతలి వ్యక్తి నిజంగా ఎవరు, అతడి వెనుకున్న నెట్వర్క్ ఏమిటి, అసలు ఆ యాడ్ వెనుక ఎవరున్నారు తెలియకుండానే ప్రత్యక్షంగా కలవడం మరింత ప్రమాదానికి దారితీయొచ్చు. ఈ ట్రాప్లో యువతులే టార్గెట్గా మారుతున్న తరుణంలో తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పిల్లలు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో బయటకు వెళ్తున్నారు అన్న విషయాల్లో కనీస అవగాహన, సంభాషణ ఉండాలని సూచిస్తున్నారు. అయితే నిఘా పేరుతో పిల్లలపై ఒత్తిడి చేయడం కంటే ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించడం మరింత ముఖ్యం. సోషల్ మీడియాలో కనిపించే రెంట్ బాయ్ ఫ్రెండ్ వంటి ఆఫర్లు నమ్మకూడదు. అపరిచిత వ్యక్తులతో వ్యక్తిగత వివరాలు పంచుకోకూడదు. బుకింగ్, డిపాజిట్, అడ్వాన్స్ పేరుతో ముందుగా డబ్బులు చెల్లించకూడదు. ఆన్లైన్లో పరిచయం ఉన్న వ్యక్తిని ఒంటరిగా కలవడం ప్రమాదకరమే. అనుమానాస్పద లింకులు, క్యూఆర్ కోడ్లు, అకౌంట్లకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటించడం చాలా కీలకం. ఒకవేళ ఇప్పటికే ఇలాంటి ట్రాప్లో చిక్కుకున్నా భయపడి ఊరుకోవద్దు. డబ్బులు పోయినా, బ్లాక్మెయిల్ చేసినా లేదా అనుమానాస్పద ప్రకటనలు కనిపించిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930
190కి ఫోన్ చేయాలి. అలాగే cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ముఖ్యంగా మోసం జరిగిన వెంటనే స్పందిస్తే ఆర్థిక లావాదేవీలను ట్రేస్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి ఆఫర్ నిజమైన ఆఫర్ కాదు. ప్రతి ప్రొఫైల్ వెనుకున్న వ్యక్తి కూడా నిజమైన వ్యక్తి కాకపోవచ్చు. డబ్బులు పోయిన తర్వాత బాధపడడం కంటే ముందే అప్రమత్తంగా ఉండడం మంచిదంటున్నారు పోలీసులు.